హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం తెలుగు వ్యాకరణంలోని కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం. సంధి పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం కావడం సంధి. రాముడు ప్లస్ అతడు రాముడతడు. అదే నిత్యం సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడం. దాన్నే నిత్యం అంటారు. జనకుడు ప్లస్ ఇతడు జనకుడితడు. నిషేధం సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం రాకపోవుట. మా ప్లస్ అత్త మాయత్త. వైకల్పికం సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండూ ఉండడం. అది ఏమి అదేమి అదే విధముగా అది ఏమి. తర్వాత బహుళం సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాల్లో నిత్యంగా, కొన్ని సందర్భాల్లో నిషేధంగా, కొన్ని సందర్భాల్లో వికల్పంగా, కొన్ని సందర్భాల్లో అన్ని విధంగా జరగడం. రామ ప్లస్ అయ్య రామయ్య ఇది నిత్యం. దూత ప్లస్ ఇతడు దూత ఇతడు నిషేధం. మేన ప్లస్ అల్లుడు మేనల్లుడు మేనయల్లుడు వైకల్పికం. ఒక ప్లస్ ఒక ఒకానొక అన్యవిధం. తర్వాత వచ్చేసరికి ఆగమం ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుని వలె వచ్చి చేరడం. పండు ప్లస్ ఆకు పండుటాకు. ఆదేశం ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువులాగా వేరొక వర్ణం వచ్చి చేరడం. తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు. తర్వాత ఆమ్రడితం ఒక పదాన్ని వెంటనే రెండుసార్లు ప్రయోగిస్తే రెండవ పదానికి ఆమ్రడితం అని పేరు. అయ్యో అయ్యో అయ్యయ్యో. తర్వాత ద్విత్వం ఒక హల్లు అదే హల్లుతో కలవడం ద్విత్వం అవుతుంది. అమ్మ. సంయుక్తం ఒక హల్లు మరొక హల్లుతో కలవడం సంయుక్తం అవుతుంది. అది పరమేశ్వరుడు. సంశ్లేష సంధి జరుగునప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడం. ఉదాహరణకు పూచెను ప్లస్ గలువలు పూచెం గలువలు. ధృతం నకారానికి ధృతం అని పేరు. సామాన్యంగా ధృతం అర్ధ సున్న నూను అనే 4 రూపాలతో కనిపిస్తుంది. దానికి ఉదాహరణ వచ్చేసరికి తోచెన్. ధృత ప్రకృతికం ధృతం చివర కలిగిన పదం ధృత ప్రకృతికం అవుతుంది. ఉదాహరణ తోచెన్. త్రికము ఆ ఈ ఏలను సర్వనామాలు త్రికాలంటారు. ఉదాహరణకు ఆ కాలము ఈ కన్య ఏ విధంగా. విభక్తి పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది విభక్తి. ఉదాహరణ భూతదయ కంటే మించిన ధర్మం లేదు. విగ్రహవాక్యం విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది విగ్రహవాక్యం. రాజు యొక్క భవనం. సమాసం అర్థవంతమైన 2 పదాల కలయికే సమాసం. ఉదాహరణ గ్రంథాలయం. ఇక్కడ గ్రంథం ఆలయం. అదేవిధంగా కర్త క్రియకు గల ఆధారాన్ని తెలిపే పదం. రాముడు పండ్లను తిన్నాడు. కర్మ క్రియా ఫలితాన్ని అనుభవించేవాడు. హనుమంతుడు సముద్రమును దాటెను. సకర్మకం కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా అది సకర్మకం అవుతుంది. ఉదాహరణకి కైకేయి 2 వరములను కోరెను. అకర్మకం కర్మ లేకున్నా క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసినా అది అకర్మకం అవుతుంది. ఉదాహరణ దశరథుని మంత్రి సుమంత్రుడు. క్రియ పనిని తెలిపేదాన్ని క్రియ అంటారు. సమాపక క్రియ వాక్యం చెప్పదలచిన భావాన్ని పూర్తి చేసే క్రియని సమాపక క్రియ అంటారు. అసమాపక క్రియ వాక్యం చెప్పదలచిన భావాన్ని పూర్తి చేయని క్రియ అసమాపక క్రియ అవుతుంది. చేసింది అనేది సమాపక క్రియ అయితే చేసి అనేది అసమాపక క్రియ అవుతుంది. వాక్యము కర్త కర్మ క్రియలను కలిగి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేది వాక్యం అవుతుంది. ఉదాహరణ శబరి పండ్లను పెట్టింది. ఉకార సంధి ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యముగానగు. ఉదాహరణ భీముడు ప్లస్ ఇతడు. ఇకార సంధి ఏం వ్యాధుల ఇత్తునకు సంధి వైకల్పికముగానగు. అదేవిధంగా కొన్ని పొడుపు కథలు తెలుసుకుందాం. పున్నమి పుంత అమావాస్యకు ఆరగింపు అనేది తేనెపట్టు. ఊరంతటికి ఒకటే దుప్పటి ఆకాశం. జీవి పుట్టింది కానీ చలనం లేదు గ్రుడ్డు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పొడుపు కథల గురించి ఒక వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.